హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మంచి రెమెడీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఏం లేదండి, ఫేస్ మంచి గ్లోగా కనిపించాలంటే మంచి రెసిపీ అయితే చెప్తానండి. ఏం లేదు, చూసారు కదా, టమాటో అయితే నేను ఒకటి తీసుకున్నాను కదా. టమాటో జ్యూస్ అయితే చాలా ఇంపార్టెంట్. దీనిలో విటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా చాలా గ్లోగా అనేది మెరిసిపోతుంది. తర్వాత కర్డ్ అయితే తీసుకున్నాను, నేను ఒక స్పూన్ కర్డ్ అయితే తీసుకున్నాను. సో కర్డ్ కూడా చాలా మంచిదండి. ఆ తర్వాత మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను. సో వీటిలో ఉన్న విటమిన్స్ స్కిన్ని చాలా బాగా షైనింగ్గా మారుస్తాయి. స్కిన్ చాలా గ్లోయింగ్గా, షైనింగ్గా, చాలా స్మూత్గా, చాలా బాగుంటుంది. సో వీటితో అయితే మంచి ప్యాక్ అయితే రెడీ చేసి మన ఫేస్కి అయితే అప్లై చేసుకుందాము. దీన్ని అప్లై చేశాక రిజల్ట్ అయితే మీరే చూస్తారు. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. వీటిలో ఉన్న మంచి మంచి విటమిన్స్ అన్నీ స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా 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 బాగుంటుంది. సో నేనైతే చాలాసార్లు అయితే ట్రై చేశాను. సో నాకైతే భలే వర్కౌట్ అయింది. సో నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. సో నాకైతే భలే వర్కౌట్ అయింది. స్కిన్ అనేది మంచి షైనింగ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది స్కిన్ అనేది. ఇలా మీరు వీక్కి 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా అనేది మనం ప్రిపేర్ చేసేసుకొని చాలా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ దీనికోసం టైం స్పెండ్ చేస్తే చాలండి. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు వీక్లో. ఓ 2 డేస్కి ఒక్కసారి అయితే నేను సజెస్ట్ చేస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. నేను దీనిలో స్పెషల్గా మిల్క్ పౌడర్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే, మిల్క్ పౌడర్ వల్ల చాలా 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 బాగుంటుందండి స్కిన్. అప్లై అయితే చేసేసుకున్నాను. బాగా మసాజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాను. సో చూసారు కదా, చాలా తేడా ఉంది ముందుకి ఇప్పటికి. చాలా షైనింగ్ ఉంటుందండి. అండ్ చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. సో అందుకని నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.